హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను టమాటా కొడుగుడు కర్రీ చేస్తున్నా. మా ఆయన అయితే 4 కొడుగుడ్లు వేసినాడు. ఈరోజు ఆదివారం కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి నేను టమాటా కొడుగుడు కర్రీ చేస్తున్నా. అది నా స్టైల్లో ఎట్లా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే ముందు కడాయి అయితే పెట్టేసిన, స్టవ్ ఆన్ చేసి దీంట్లో 2.5 స్పూన్లు నూనె వేస్తున్నా. చాలాసార్లు చేసినా నేను, టేస్ట్ అయితే బాగుంటుంది, చాలా బాగుంటుంది. నూనె అయితే రెడీ అయినాక జీలకర్ర ఆవాలు వేసుకున్నాం. నూనె అయితే రెడీ అయింది, కొన్ని జీలకర్ర ఆవాలు వేస్తున్నా. జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు వేస్తున్నా. జీలకర్ర కొంచెం చిట్టుపాటు అన్నాకైతే ఉల్లిగడ్డలు వేస్తున్నా, కట్ చేసుకున్నా. నేనైతే 4 కోడిగుడ్లకి 2 ఉల్లిగడ్డలు తీసుకున్నా, ఒక 4 టమాటాలు అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు అయితే వేసుకుంటున్నా. 2 పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు వేసుకున్నామండి. ఉల్లిగడ్డ అయితే తొందరగా మగ్గుతుంది. ఉల్లిగడ్డ అయితే కొంచెం మగ్గినాక అయితే టమాటా పండ్లు ముక్కలు వేసుకున్నామండి. మేమైతే ఎప్పుడన్నా సేను పోయినప్పుడు, టైం లేనప్పుడు అయితే ఇట్లా చేసుకుంటుంటాం ఫ్రెండ్స్. ఇంకా చికెన్ అవన్నీ చేసుకోవాలంటే కాదు కదా మనకి. సేను వేసినాక ఏం ఒప్పుకుండదు, ఏమన్నా తొందరగా ఏ వంట అయితే చేసేస్తాను. అందుకని చెప్పేసి ఈరోజు టమాటా ఎగ్ కర్రీ చేస్తున్నా. ఇప్పుడైతే ఉల్లిగడ్డ మాత్రం మగ్గినాక ఇంకా టమాటా ముక్కలు వేసుకున్నామండి. ఇక బాగా కొంచెం మగ్గల మెత్తగా. టమాటా ఉల్లిగడ్డ బాగా మగ్గిపోయినాయండి. దీంట్లో మనం పసుపు కారం వేసుకున్నామండి. ఒక 4-5 నిమిషాలకైతే బాగా మగ్గిపోయింది. ఇప్పుడైతే కొంచెం పసుపు వేస్తున్నా. పసుపు 1.5 స్పూన్ కారం వేస్తున్నా. ఉల్లిగడ్డ మగ్గించుకునేటప్పుడు అయితే కొంచెం ఉప్పు వేసినాం కదండి, ఇంకా కొంచెం వేసుకున్నాం. ఇప్పుడు సరిపడినంత. దీంట్లోనే కొంచెం ధనియాల పొడి, ఇదంతా బాగా కలిపేసుకున్నామండి. కలిపేసుకొని 1 నిమిషం తర్వాత మనం నీళ్ళు అయితే వేసుకుందాం. దీంట్లో 4 కోడిగుడ్లకి 4 టమాటా పండ్లు అయితే బాగా కరెక్ట్గా సరిపోతాయి. 4 టమాటా పండ్లు, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అయితే సరిపోతుంది. మా ఇంట్లో కొంచెం టమాటాలు తక్కువ ఉన్నాయని చెప్పేసి అయితే నేను కొంచెం తక్కువ వేసిన, లేదంటే కరెక్ట్గా సరిపోతాయి 4. ఉప్పు కారం వేసుకున్నట్టయితే కొంచెం కారం అవన్నీ పచ్చివాసన అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకొని ఇంకా ఇప్పుడైతే నీళ్ళు వేసేసుకున్నామండి. నీళ్ళు ఒక చిన్న గ్లాస్ వేసుకుంటే సరిపోతాయి. ఇప్పుడైతే ఇది కొంచెం మరిగినాక మనం కోడిగుడ్లు పడగొట్టి దీంట్లో వేసుకోవాలా. ఇప్పుడైతే ఇది బాగా మరుగుతుంది కదండి, మనం నీళ్ళు వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో గుడ్లు అయితే పగలగొట్టేద్దాం ఒక్కొక్కటి. దీన్ని అయితే కదపకూడదు, ఇట్లా మసంగా ఒక్కొక్కటి పగలగొట్టి ఇట్లా ఇడ్చుకోవాలి, ఇట్లా గుడ్డు ఇడ్చల్లా.
కోడిగుడ్డు కర్రీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు, అన్ని గుడ్లు ఒకటి ఉంటే సింపుల్గా తొందరగా అయిపోతుంది. ఇప్పుడైతే దీనిపైన కొంచెం మిరియాల పొడి వేస్తా. కొంచెం మిరియాల పొడి వేస్తున్నా. కొంచెం మిరియాల పొడి వేసేసి ఇంక మూత అయితే పెట్టేసుకుందామండి. ఇట్లా కదిలికోకుండా ఒక 3 నిమిషాలు అట్లా ఉడికించుకుందామండి. మూత అయితే పెట్టేస్తున్నా. 3 నిమిషాలు అయితే ఇట్లే వదిలిపెట్టాలా, కదిలికోకుండా గుడ్డుని. తర్వాత తిప్పేసుకుందామండి. ఇప్పుడైతే ఒక 3-4 నిమిషాలు అయితే అయిందండి. ఇప్పుడు చూద్దామండి ఇది ఎట్లుందో. ఇది ఇప్పుడు ఈ మాత్రం అయితే ఉడికింది. తిప్పేసుకుందామండి. కదుపుకోకుండా ఇట్లా తిప్పేసుకోవాలా. మనం అట్లే గుడ్డు ఇడిసినాం కదా, ఇది కానీ ఇట్లా తిప్పేసుకోవాలా. మనకి కూర కోడిగుడ్డు టమాటో కూర తింటే చేపల కూర తిన్నంత ఉంటుంది. టేస్ట్ అట్లా అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది అన్నంలోకి అయితే. ఇప్పుడైతే తిప్పేసుకున్నాం కదండి. ఇంకొక 3 నిమిషాలు అయితే ఉడికిద్దాము. మరి మూత అయితే పెట్టేస్తున్నాం. ఇంకా ఇప్పుడైతే మరొక 4-5 నిమిషాలు అయితే అయింది కదండి. ఇప్పుడు చూద్దామండి. ఇది గుడ్డు టమాటా కోడిగుడ్డు కర్రీ బాగా ఉడికింది. సూపర్ ఉంది కోడిగుడ్డు అయితే. చేప ముక్కలు వచ్చినట్లు వచ్చినాయి. నాకైతే చాలా ఇష్టం ఇదైతే. సింపుల్గా తొందరగా కావాలంటే ఇట్లా చేసుకోండి, సూపర్ ఉంటుంది టేస్ట్. మనకి చేపల పులుసు తిన్నంత ఇది ఉంటుంది. ఇప్పుడైతే టమాటా కోడిగుడ్డు కర్రీ రెడీ అయింది. ఇప్పుడు అన్నానికి అయితే పెట్టినా. కింద జరిగిపోయింది. అన్నానికి అయితే పెట్టినానండి. ఇప్పుడైతే ఇంకా కోడిగుడ్డు రెడీ అయింది. సూపర్గా అనిపిస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అన్నం అయింది కదా. అన్నం అయిపోయింది. ఇంకా తినేదే. మరి టేస్ట్ చూడి. ఏం కర్రీ అది? కోడిగుడ్డు టమాటా కర్రీ. కోడిగుడ్డు టమాటా కర్రీ కూర. టేస్ట్ అయితే చూద్దామండి. టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా టేస్ట్ మామూలుగా ఉండదు. దీంట్లోకి ఏం మసాలాలు కానీ వేయలేదు. నేనైతే కొంచెం సేని పోతున్నాం కదా, మేము టయానికి తినక కొంచెం గ్యాస్ పడుతుంది అందుకని చెప్పేసి ఏం మసాలాలు వేయలేదు. నీకు పట్టుకుపోయినా నాకు గ్యాస్ ఎక్కువ, నీకు తక్కువలో గ్యాస్ పట్టదు. ఇంకానే మసాలాలు అయితే వేయలేదు. ఇంకా కొంచెం ధనియాల పొడి మిరియాల పొడి వేసిన. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎట్లా అనిపిస్తుంది? చేప ముక్క కనిపిస్తుంది. చేప ముక్కలకే టేస్ట్ బాగుంటుంది. ఉడిగాని బాగా ఉడికింటుంది. ఫుల్ కాలుతుంది. చూడు మరి తిన కాలుతుంది. చల్లగైంది కదా. కాలుతుంది, దానికోసం లేటే. కోడిగుడ్డు అయితే తీసుకున్నాము. ఇట్లాగా చాలా బాగా ఉడికింది గుడ్డు కానీ. కొన్ని నీళ్ళు వేసుకుంటాం కదా మనం, అందుకని బాగా ఉడుకుతుంది గుడ్డు కానీ. సూపర్ ఉంది. టేస్ట్ మాత్రం మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఎన్నిసార్లు చెప్తున్నానంటే టేస్ట్ బాగుందనే. భలే కుదిరింది. టమాటా కోడిగుడ్డు కూర సూపర్ ఉంది. ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మేము ముందుంటాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.